వర్షం పడితే హైదరాబాద్ నగరం నరకాన్ని తలపిస్తోంది. నదులను తలపించే రోడ్లు కిలోమీటర్ల మేర బారులు తీరే వాహనాలు అయితే దర్శనమిస్తున్నాయి. సాయంత్రం వర్షం వస్తే ఇక అంతే సంగతి అన్నట్లుగా కూడా ఉంటుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. గంటల కొద్దీ సమయంలో రోడ్లపైన అయిపోతుంది. గత కొద్ది రోజులుగా నగరవాసులు ఇవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చినుకు అంటేనే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్ నగరంలో. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్తనైతే అందించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో రాష్ట్రంలో హైదరాబాద్లోనూ 1-2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు 15న భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ రోజు రేపు తెలంగాణ అంతటా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, అలాగే మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఆగస్టు 13 నుంచి 16వ తేదీ వరకు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తోంది. ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లయితే జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ఈ మేరకు సాఫ్ట్వేర్ కంపెనీలకు కీలకమైన అడ్వైజరీని అయితే జారీ చేసింది. ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచి లాగౌట్స్ ప్రారంభించాలని కూడా సూచిస్తోంది. విడతల వారీగా లాగౌట్స్ చేస్తే నగరంలో ట్రాఫిక్ ని నియంత్రించగలుగుతామని కూడా పోలీస్ శాఖ చెప్తోంది. అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దని కూడా నగరవాసులకు సూచిస్తోంది. ఇప్పటికే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వాలని ఆదేశించినట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. అలాగే నగరంలో వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. బల్కంపేట, అమీర్పేట్, మైత్రివనం సమీపంలోని గంగూబాయి బస్తీ, అలాగే బుద్ధనగర్ ను కూడా ఆయన సందర్శించారు. ఈ మేరకు బస్తీ వాసులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వారి సమస్యలనైతే అడిగి తెలుసుకుంటున్నారు. మంచినీరు ఎలా వస్తుంది, అందులో మురుగునీరు ఏమైనా కలుస్తోందా అంటూ కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే వారు చెప్పిన సమాధానాలను సావధానంగా వింటున్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే పోలీస్ శాఖ కూడా ఒక అడ్వైజరీని అయితే ఐటీ కంపెనీస్ కి జారీ చేస్తుంది. లాగౌట్స్ 3 గంటల నుంచే ప్రారంభించాలి అంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో, ఏ విధంగా హైదరాబాద్ ని ముంచేస్తున్నాయో, ట్రాఫిక్ సమస్యలో ప్రజలందరూ కూడా ఎంత నిరీక్షిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ, అటు వాతావరణ శాఖ కూడా కొన్ని అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. ఐటీ వాళ్ళైతే కనుక 3 గంటల నుంచి లాగౌట్స్ ప్రారంభిస్తే కొంచెం ట్రాఫిక్ కి అంతరాయం కలగదు అని కూడా చెప్తున్నారు. అలాగే పోలీస్ శాఖ కూడా ఇటు పోలీస్ శాఖ, అటు వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేస్తుంది. వాతావరణ శాఖ కూడా 17వ తారీఖు వరకు కూడా రెయిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఇటు గవర్నమెంట్ కూడా అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అని కూడా చెప్తున్నారు. సాయంత్రం టైంలో, ఈవినింగ్ టైమింగ్స్లో అయితే అసలు ఏ వర్క్స్ కూడా పెట్టుకోవద్దని కూడా దాదాపు గవర్నమెంట్ 4 రోజుల నుంచి కూడా అదే అలర్ట్స్ జారీ చేస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా కూడా ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టోటల్గా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ, సైబరాబాద్ పోలీస్ శాఖ సాఫ్ట్వేర్ కంపెనీలకైతే కీలకమైన అడ్వైజరీని అయితే జారీ చేసింది. ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచి లాగౌట్స్ ప్రారంభించాలని సూచించింది. విడతల వారీగా లాగౌట్స్ చేస్తే నగరంలో ట్రాఫిక్ ని కొంతైనా కూడా నియంత్రించగలుగుతామంటూ కూడా పోలీస్ శాఖ పేర్కొంటోంది. అలాగే సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు అని కూడా చెప్తోంది. ఇప్పటికే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వాలని కూడా ఆదేశించినట్లుగా ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి అయితే మనకి తెలుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉండడంతో రాష్ట్రంలో హైదరాబాద్లోనూ 1-2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తోంది. ఆగస్టు 15న భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ రోజు రేపు తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, అలాగే మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు.